మనం ప్రస్తుతం మున్సిపల్ ఎన్నికలలో భాగంగా సూర్యాపేట జిల్లాలో అయితే ఉన్నాం. ఇక్కడ మనతో పాటు మాజీ ఎంపీపీగా, మాజీ జెడ్పీటీసీగా, మాజీ జెడ్పీ వైస్ చైర్మన్గా ఎన్నో పదవి బాధ్యతలు కొనసాగించి ప్రజల కోసం పరితపిస్తూ, పార్టీ కోసం పరితపిస్తూ ప్రస్తుతం మాజీ మంత్రి మన ప్రస్తుత ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి గారి ఆధీనంలో పనిచేస్తూ ప్రజల కోసం పరితపిస్తూ ఉన్న మన గోపగోని వెంకట నారాయణ గౌడ్ గారు అయితే మనతో పాటు ఉన్నారు. సార్ అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. సార్ మీ గురించి మేము చాలా విన్నాం. మీరు ఉద్యమాలలో కానీ పార్టీ కోసం కానీ చాలా పరితపిస్తూ ప్రజల కోసం ఎప్పుడు ఎనీ టైం ఫోన్ చేసినా నేనున్నానంటూ ప్రతి పౌరుడు నా కుటుంబం అని భావిస్తూ అందరికీ అందుబాటులో ఉంటారని చెప్పేసి విన్నాం. సార్ మీ గురించి మాకు కొన్ని విషయాలు. మీరు బీఆర్ఎస్ పార్టీలో ఎన్ని సంవత్సరాల నుంచి కొనసాగుతున్నారు? 7 సంవత్సరాలు. ఓకే. 7 years. 2019 ఎలక్షన్ తర్వాత జగదీష్ రెడ్డి గారు ఎమ్మెల్యే మంత్రి అయిన తర్వాత నేను అంతకుముందు కాంగ్రెస్ ఉంటుంది బీఆర్ఎస్ పార్టీలోకి రావడం జరిగింది. మీరు ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్స్ ఇక్కడ జరుగుతూ ఉన్నాయి. మరి ఇప్పుడు ఇక్కడ సూర్యాపేట నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా ముందుకు వెళ్తోంది? బీఆర్ఎస్ పార్టీ గత 3 పర్యాయాలు ఎప్పుడు కూడా జగదీష్ రెడ్డి గారు ఇక్కడ పోటీ చేసిన దగ్గర నుంచి బీఆర్ఎస్ పార్టీనే గెలుచుకుంటూ వచ్చింది. బీఆర్ఎస్ పార్టీనే మున్సిపాలిటీ ఎన్నికల్లో చైర్మన్ పదవి కానీ ఎక్కువ కౌన్సిల్ పదవులు కానీ తీసుకోవడం జరిగింది. ఇప్పుడు కూడా పవర్లో ఉన్నా లేకున్నా కూడా ప్రజలు మాకు నీరాజనాలు పలుకుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీ చైర్మన్ పీఠాన్ని దక్కించుకుంటుంది సూర్యాపేటలో. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలలో ఇదొక ఆరోపణ అనాలా, దాన్ని నిజం అనాలా మనకు తెలియదు. ఇంకా అంతవరకు అయితే సిట్ ఆధీనంలో అయితే మరి ఈరోజు పెద్ద ఎత్తున నిరసనలు కూడా కొనసాగిస్తూ ఉన్నారు. చూస్తూ ఉన్నాం బీఆర్ఎస్ పార్టీల ఆఫీసుల దగ్గర కేసీఆర్ గారికి సిట్ నోటీసులు ఇచ్చింది. దానిపైన మీరు ఏమైనా చెప్తారా? సిట్ నోటీసులు ఒక కుట్ర. అది రాష్ట్రం మొత్తం గగ్గోలు పెడుతుంది, ప్రజలు మొత్తం గగ్గోలు పెడుతున్నారు. మా పార్టీ కాదు, మామూలు ప్రజానికం కానీ ప్రతి ఒక్కరు ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా విచారణ వ్యక్తం చేస్తున్నారు. ఆ సిట్ విచారణ అనేది కేవలం కేసీఆర్ గారిని అవమానం చేయాలనే ఉద్దేశంతో చేస్తున్నది. కానీ అది అవమానం కాదు, ఇంకా పెరిగిపోతున్నానికి లేదు. తెలంగాణ ఉద్యమం నాడు ఇటువంటి ఎన్నో చేసేది ఆయనే. అడు పెరగని పోరాట యోధుడు. 14 సంవత్సరాలు ఎవరున్నా లేకున్నా కూడా ప్రయత్నం చేసి పోరాటం చేసి తెలంగాణ తీసుకొచ్చిన మహా వ్యక్తి. ముఖ్యమంత్రి కంటే ఆ పాత్ర చాలా గొప్పది. అటువంటి వాటిలో భయపడితే ఆయనకి ఈరోజు ఆ విచారణ అనేది కేవలం కుట్రపూరితం అనేది క్లియర్ అయిపోయింది. రెండవది, 65 సంవత్సరాలు దాటిన వ్యక్తి దగ్గరికి వీళ్ళే పోవాలి. అయినా కూడా ఒక రకంగా ఆయన ఇబ్బంది పెట్టి ఆయన నందినగర్కి రావాలని చెప్పేసి ఫామ్ హౌస్ నుంచి అక్కడి నుంచి పిలిపించి విచారణ చేశారు. అయినా అతను కేసీఆర్ గారు పెద్దరికంతో పెద్ద మనసుతోటి చట్టాన్ని గౌరవించే వ్యక్తిగా వచ్చి అతను సిట్కు హాజరు కావడం జరిగింది. దాన్ని ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. రేవంత్ రెడ్డికి రేపు ఎట్లా బుద్ధి చెప్పాలని ఖచ్చితంగా చెప్తారు. మరి ఇప్పుడు ఈ రకమైన ఆరోపణ ప్రస్తుత ప్రభుత్వం ఉన్న ఇప్పుడు ప్రస్తుత ముఖ్యమంత్రి మరి ఇలాంటి ఆరోపణలు చేస్తే పార్టీలో ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లో ఎలాంటి ఎన్నుకబడడానికి ఏమైనా కారణాలు ఉంటాయనుకుంటున్నారు? 100% ఉంటాయి. ఇప్పుడు తెలంగాణ ఏర్పడ్డ తర్వాత 2 పర్యాయాలు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది. ఇప్పుడు మాయ మాటలు చెప్పిన రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చినాడు. మున్సిపాలిటీ ఎన్నికలు గుర్తుతోటి అంటే పార్టీ గుర్తుతోటి ఇదే ప్రథమంగా పోటీ చేయడం. అంటే కారు గుర్తు కానీ చేయి గుర్తు ఇట్లా ఈ విధంగా ఖచ్చితంగా ఈసారి మన సర్పంచుల విషయంలో కూడా నీకు బ్రహ్మాండంగా మా పార్టీ అధికారం ఉన్నప్పుడు కాంగ్రెస్కి ఒక్క సీట్ వచ్చింది లేదు. ఈరోజు కాంగ్రెస్ అధికారంలో ఉన్నా కూడా ప్రజలు బ్రహ్మాండమైన తీర్పిచ్చినారు. దాదాపు 40-45% సర్పంచ్లు గెలిచినారు. ఇండిపెండెంట్గా మేము సపోర్ట్ చేసిన వాళ్ళు 10% గెలిచినారు. ఒక రకంగా కాంగ్రెస్ పార్టీ మైనస్లో ఉంది, మేమే 50% సర్పంచ్లు గెలిచినాం. అటువంటిదే గెలవగలిగింది. ఇప్పుడు ఈ యొక్క మున్సిపల్ ఎన్నికల్లో ఖచ్చితంగా మేము విజయం సాధిస్తాం. రాష్ట్రంలో అత్యధిక మున్సిపాలిటీలు గెలుస్తాం. అందులో సూర్యాపేటలో ఖచ్చితంగా గెలుస్తాం. తిరిగేది. ఎందుకంటే ప్రజలు గమనిస్తున్నామా, ప్రజలు ఏం చేస్తున్నారు, రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడుతున్నాడు, ఎందుకొరకు ఈ ప్రయత్నం చేస్తున్నాడు, హరీష్ రావు గారిని కానీ కేటీఆర్ గారిని కానీ కేసీఆర్ గారిని కానీ ఈ సిట్కు పిలవడంలో ఉద్దేశం ఏంటి, అసలు ప్రజల యొక్క మనసులు ఎటు మళ్లించడానికి ప్రయత్నం చేస్తున్నాడు
ఆయన ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చకుండా ఈ విధంగా పోతే ప్రజలు ఏమైనా నమ్ముతున్న ప్రయత్నం చేస్తారు. తెలంగాణ ప్రజలు తిక్కలోలు కాదు, గ్రహిస్తూనే ఉన్నారు. బ్రహ్మాండమైన మెజారిటీలో మున్సిపాలిటీలో బుద్ధి చెప్తారు ఖచ్చితంగా. ఓకే, ఇప్పుడు ఈ సూర్యాపేటలో మరి ఈ మున్సిపల్ ఎన్నికల్లో మన బీఆర్ఎస్ పార్టీ ఎంతవరకు మరి గెలుపులో పాల్గొంటుందని చెప్పేసి మీరు అనుకుంటా ఉన్నారు? ఏ విధమైన గెలుపు పొందబోతున్నారు? 48 వార్డులు ఉన్నాయి మన దగ్గర. దాదాపు అంటే ఒక వార్డు ఓడిపోద్దని నేను చెప్పలేను, కానీ 32-33 వార్డులు ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుందని మేము అంచనా వేస్తున్నాం. మేము 48 గెలవాలనే ప్రయత్నం చేస్తున్నాం. సరే, ఏ విధంగా ఉన్నా కూడా మెజార్టీ మ్యాజిక్ ఫిగర్ కంటే ఎక్కువగా 10 సీట్లు మేము గెలుస్తాం. ఎందుకంటే కాంగ్రెస్ వాళ్ళు దౌర్జన్యంగా ఏదో ఒకటి చేయాలని ప్రయత్నం చేస్తారు. మేము 50-50 గెలిచినా, తక్కువ గెలిచినా, 1-2 ఎక్కువ గెలిచినా కూడా కాంగ్రెస్ వాళ్ళు దీన్ని ఎట్లయినా దక్కించుకోవాలని బ్యాక్ డోర్లో ప్రయత్నం చేస్తాం. కానీ మేము అట్లా కాదు, ఖచ్చితంగా మ్యాజిక్ ఫిగర్ 10 సీట్లు ఎక్కువ గెలుస్తాం. మేము 32-33 సీట్లు గెలుస్తాం. బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ పీఠాన్ని తప్పకుండా దక్కించుకుంటాం, సందేహమే లేదు. ఓకే, ఇప్పుడు మీరు ప్రజల ముందుకి అంటే ఇప్పుడు ఈ మున్సిపల్ ఎన్నికల్లో ఎలాంటి మేనిఫెస్టోతో వెళ్ళబోతున్నారు? సూర్యాపేటలో అంటున్నాము, రాష్ట్రంలో అంటున్నాను. సూర్యాపేటలో అసలు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత, అధికారంలో ఉన్నప్పుడు కూడా ఎట్లా ఉన్న సూర్యాపేట గట్లనే ఉంది. అంటే ఒక చిన్న డెవలప్మెంట్ కూడా లేకుండా. నేను పార్టీలోకి రావడానికి కూడా ప్రధాన కారణం అంటే కేసీఆర్ గారి నాయకత్వంలో ఎన్ని పనులు అవుతున్నాయి, నీళ్లు వస్తున్నాయి, ఇవన్నీ డెవలప్మెంట్ జరుగుతుంది, తిరుగులేని ప్రజల నీరాజనాలు జరుగుతుంది. అందుకనే నేను వీళ్ళకి రావడం జరిగింది జగదీష్ గారి నాయకత్వంలో. అయితే మున్సిపాలిటీ గెలవడానికి అనేక కారణాలు. ఇప్పుడు అంతకుముందు మా సూర్యాపేటలో ఒక్క రోడ్డు లేదు. మామూలుగా ఒకటే మెయిన్ రోడ్డు ఉండేది, ఇరుకు గదిలో ఉండేది. దాన్ని వెడల్పుగా చేసి బ్రహ్మాండంగా ఇప్పుడు ఒక రోడ్డు అంటే ప్రతి కంఫర్టబుల్గా రోడ్లు, ప్రతి బజార్లో కూడా బ్రహ్మాండంగా పిల్లలు ఆడుకోవడానికి ఆట స్థలాలు, పార్కులు ఏర్పాటు చేయడం జరిగింది, ఓపెన్ జిమ్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఆరోగ్యం కొరకు స్త్రీలు చిన్నపిల్లలు కూడా వచ్చేసి ఎక్సర్సైజ్ చేసుకుంటున్నారు, ఆరోగ్యాన్ని కాపాడుకుంటున్నారు. సూర్యాపేట ఇక్కడ ఒక చెరువు ఉంటుంది, సముద్రం చాలా సర్కారు చెట్టు మనిషి అసలు తిరగడానికి అవకాశం లేకుండా మినీ ట్యాంక్ బండ్ లెక్క ఏర్పాటు చేయడం జరిగింది. సూర్యాపేట మెడికల్ కాలేజ్, కాంగ్రెస్ ప్రభుత్వంలో అన్ని అవకాశాలు ఉన్నా కూడా ఒక మెడికల్ కాలేజ్ తీసుకురావడానికి లేదు. ఇప్పుడు బ్రహ్మాండంగా ఒక స్త్రీకి అలంకారం పట్ల బంగారంతో ఆ విధంగా సూర్యాపేటకు వన్నెదించే విధంగా ఎదురుగా మెడికల్ కాలేజీ అనేక చెప్పడానికి. అసలు సూర్యాపేటలో బ్యూటిఫుల్నెస్ అంటే చెట్లు బ్రహ్మాండంగా ఎక్కడ ఏమి లేని పరిస్థితి ఉన్నది. ఈ రాష్ట్రంలో కానీ మా సూర్యాపేటలో కానీ ప్రతి బజార్లో జగదీష్ రెడ్డి గారికి నీరాజనాలు పలుకుతారు. ఖచ్చితంగా మున్సిపాలిటీ తెలుస్తుంది. ఎందుకంటే అంతకుముందు చేసిన పనులు లేవు, ఇప్పుడు చేసిన పనులన్నీ కనపడుతున్నాయి. బీఆర్ఎస్ పార్టీ చేసిన కార్యక్రమాలు కనపడుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ 2 సంవత్సరాలు వచ్చినప్పుడు ఒక చిన్న పని ఇది చేసుకున్నాము మేము, ఇది చేసినామని చెప్పలేని దుస్థితిలో ఆ పార్టీ పెద్ద మనుషుకున్నారు. మేము వేళ్ల మీద చెప్తాం, లెక్క పెట్టి చెప్తాం, లెక్కలేని అభివృద్ధి కార్యక్రమాలు చెప్తాం. ఇంటిగ్రేటెడ్ మార్కెట్ తెచ్చినాము, ఎన్నో రకాలుగా. మీకు పూల సెంటర్ నుంచి పొట్టిన సెంటర్ బ్రహ్మాండంగా హైదరాబాద్ బంజారా జూబిలీస్లో ఉన్న విధంగా తీసుకొచ్చినాము. ప్రతి ఒక్కరు కూడా తలమానికంగా మేము తీసుకురావడం జరిగింది. నీళ్లు, ముఖ్యంగా నీళ్లు బ్రహ్మాండంగా కాళేశ్వరం వాటర్ ఈ ప్రాంతంలో నీళ్లు లేక మా చిన్నతనాన మేము అంటే ఈ ప్రభుత్వం రాకముందు మేము ఊళ్ళలో చూస్తుండేది. ఎండిపోయిన చెరువులు, ఎండిపోయిన బావులు, బోర్లలో నీళ్ళు లేక పంటలు పండించలేక రైతులందరూ నిలవలాడేది. అటు వాటర్లోకి వెళ్ళి 20 ఎకరాల భూమిలో కూడా వలసపోయేది. ఈరోజు ఆ పరిస్థితి లేదు. తెలంగాణ రాష్ట్రంలో కాదు భారతదేశంలో మొదటి స్థానంలో 2వ స్థానంలో ఉండే పరిస్థితి కేసీఆర్ గారు ఆ కాళేశ్వరం వాటర్ ఇవ్వడం వల్ల జగదీష్ రెడ్డి గారి కష్టంతో ఇక్కడికి రావడం జరిగింది. చివరి నీటి చుక్క కూడా చివరి పొలానికి కూడా అందించిన చరిత్ర జగదీష్ రెడ్డి గారికి, కేసీఆర్ గారికి ఉంది. ఆ విధంగా సూర్యాపేట ప్రజలు అసలు కాంగ్రెస్ వైపు ఆలోచన చేయరు, రాదు. ఎందుకంటే అంతకుముందు చూసింది ఇప్పుడు చూసారు. ఖచ్చితంగా తప్పకుండా బీఆర్ఎస్ పార్టీకి ఓట్లు వేస్తారు. ఎప్పుడు కూడా మాకు మొదటి ఏంటంటే బీఆర్ఎస్ పార్టీకి గ్రామాలు, మండలాలు మెజార్టీ వచ్చినా కూడా టౌనే మంచి మెజార్టీ ఇస్తారు. ఇప్పుడు ఇన్ని పనులు చేసినాక కూడా మెజార్టీ రాదండి, అది సంభవం. తప్పకుండా మంచి మెజార్టీ వస్తుంది. ఇవన్నీ కూడా చెప్పుకోగలదు సూర్యాపేట. మా కౌన్సిలర్స్ మొత్తం కూడా ఏ పదాలు ఏం డెవలప్ అయింది, మా అభ్యర్థులు ఏమేమి చేసినది మంచి పూస కూర్చొని చెప్పుకుంటున్నాం.
కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా ఏమేమి బాకీ ఉంది ఏమేమి చేయలేదు కూడా చెప్పుకుంటున్నారు. ప్రజలందరూ నీరాజన పడుతున్నారు. అందుకని తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ మున్సిపాలిటీ చేస్తుంది. మన జగదీశ్వర్ రెడ్డి గారి నాయకత్వంలో అంటే ఇక్కడ మాజీ మంత్రిగా కొనసాగినప్పుడు మన బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఇక్కడ చాలా ప్రాజెక్టులు కూడా తీసుకొచ్చారని విన్నాం. అందులో ఇంకొకటి మహాప్రస్థానం అని ఏదో చాలా వరకు చెప్పుకునే వాటిల్లో కూడా ఉంది అని చెప్పేసి, అంటే అసలు ఏంటి సార్ మహాప్రస్థానం? అంటే జగదీష్ రెడ్డి గారు రాకముందు శ్మశానం అని ఉందండి సముద్ర చెరువు పక్కన. అక్కడికి పోవాలంటే భయంకరంగా చెట్లుండి విపరీతంగా ఇబ్బందికరంగా ఉండేది. ఆయన వచ్చిన తర్వాత ఆ మహాప్రస్థానానికి కట్టించి, అంటే ప్రీ వెడ్డింగ్ షూట్స్ ఉంటాయి కదా సూర్యాపేటలోనే కాదు తదితర గ్రామాల నుంచి కాన్స్టిట్యూన్సీ నుంచి కూడా వచ్చి ప్రీ వెడ్డింగ్ షూట్స్ అక్కడ తీసుకుంటారు. అంటే ఎంత బాగుంటుందో మీరు ఒకసారి ఆలోచన చేయండి. చాలా బ్యూటిఫుల్గా ప్రతి దగ్గర చెట్లు కొమ్మలు మంచిగా చక్కగా కిలకిల రాగాలు చక్కగా అంటే కోయిలవి అంటే పూలు పూస్తాయి. ఎదురుగానే ట్యాంక్ బండ్లు మంచి నడిచే వాతావరణం. అక్కడ మినీ ట్యాంక్ బండ్ ఏ విధంగా ఇక్కడ కూడా మినీ ట్యాంక్ బండ్ పెట్టి ఒక పర్యాటక ప్రాంతంగా వెలసిల్లే పరిస్థితి. అటువంటి పరిస్థితి మేము ఎక్కడ చూడలేదంటే నేను సిద్దిపేట అంటే మేము మిగతా జిల్లాల నాయకులు కూడా ఎమ్మెల్యేలు కూడా వచ్చి జగదీష్ రెడ్డి గారు ఇక్కడ మహాప్రస్థానం ఏ విధంగా కట్టించిన ఏ విధంగా ఉందని చెప్పేసి విజువల్స్ తీసుకొని పోయి అక్కడ కట్టించిన చరిత్ర ఉంది. అంటే అంత గొప్పగా మహాప్రస్థానం ఉంది. వెనకడ ఆ శ్మశాన వాటికి పోవాలంటే భయం వేసేది. ఈరోజు చక్కగా హాయిగా ఆడుకోవడానికి పాడుకోవడానికి చూసి రావడానికి ఫోటోలు తీసుకోవడానికి పోవడం అనేది జరుగుతుంది. అందుకని మహాప్రస్థానం కూడా ఒక పెద్ద హిస్టరీ. సూర్యాపేటలో ఒక్కటే కాదు, ఒక 3-4 మహాప్రస్థానాల లెక్క వైకుంఠ ధామాలు సూర్యాపేట కట్టించడం జరిగింది. అక్కడ పుల్లారెడ్డి గారి చెరువు పక్కన కూడా బ్రహ్మాండంగా అక్కడ కూడా మంచి చక్కగా బ్రహ్మాండంగా ఇదే వాతావరణం ఉంది. సూర్యాపేట ప్రజలు చాలా హ్యాపీగా సంతోషంగా ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ మొదలుపెట్టినాయి, కొన్ని అసంపూర్తిగా ఉన్నాయి. వాటిని ఇంతవరకు అసలు ఆ పార్టీ కాంగ్రెస్ పార్టీ అని ముట్టుకోవడం లేదు. రోడ్లన్నీ గుంతలమయం. ఏ రోడ్డు పోయినా కూడా మేము అక్కడ ఉన్నప్పుడు సుందరంగా బ్రహ్మాండంగా ఉండేది. ఇప్పుడు ప్రతి రోడ్డు ఖరాబ్ అయినా కూడా ముట్టుకునేవాడు లేడు, రూపాయి ఖర్చు పెట్టేవాడు లేడు, ఏ డిపార్ట్మెంట్లో కూడా ఒక చిన్న పని చేసేవాడు లేడు. కాబట్టి ఖచ్చితంగా ప్రజలు తగిన బుద్ధి చెప్తారు. బీఆర్ఎస్ పార్టీ తప్పకుండా అన్ని మున్సిపాలిటీలు మా ఒక సూర్యాపేట కాదు, నేను చెండూరు మున్సిపల్ సమన్వయకర్తగా ఇన్ఛార్జి కూడా అక్కడ కూడా ఖచ్చితంగా గెలుస్తారు. ఈ రాష్ట్రంలో మెజార్టీ మున్సిపాలిటీ గెలుస్తారు. ఓకే సార్, ఇక్కడ మనం విన్నాం కదా సూర్యాపేటని అత్యాధునిక సుందరీకరణతో చాలా అంటే గత హయాంలో ఉన్న ప్రభుత్వం మన కేసీఆర్ గారి బీఆర్ఎస్ ప్రభుత్వం చాలా చక్కగా తీర్చిదిద్దిందని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఆ ఒక్క మంచి పనులతో ఇంకా ఎన్నో చాలా మంచి పనులు చేశారు. ఒకప్పుడు నీళ్లు లేని స్థాయి నుంచి ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టుతో జగదీశ్వర్ రెడ్డి గారి నాయకత్వంలో అన్ని ప్రాజెక్టులు ముందుకు తీసుకొచ్చి ఒక సూర్యాపేటని ఒక సుందరీకరణగా తీర్చిదిద్దారు. కాబట్టి ప్రజలంతా ఇక్కడ మున్సిపల్ కౌన్సిలర్లో ఇప్పుడు 48 వార్డులు ఉన్నప్పుడు కనీసం ఒక మేము 35-36 వార్డులైనా గెలుచుకోబోతున్నామని చెప్పేసి చాలా ధీమాగా వ్యక్తం చేస్తున్నారు. మేము కూడా ఇప్పుడు మా తెలంగాణ టీవీ ఛానల్ తరఫున తప్పకుండా అత్యధిక భారీ మెజారిటీతో గెలిపోతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్.